సింహరాశి వారికి పోయిన వారం చాలా తక్కువ టైం ఇచ్చాను. ఇప్పుడు బాగా చెప్తాను. మీతో చాలా విషయాలు మాట్లాడాలి నేను. ఏమండి, మఘ, పుబ్బ, ఉత్తర ఫల్గుణ నక్షత్రం 1వ పాదం మీరందరూ కూడా సింహరాశికి సంబంధించిన వారు. ముఖ్యంగా మఘ నక్షత్ర జాతకులకు ఇది చాలా గడ్డు కాలం. మీరు గనక కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చారనుకోండి, హెల్త్ ఇష్యూస్, విపరీతమైన హెల్త్ ఇష్యూస్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. 45 ఏళ్ళు దాటినటువంటి సింహరాశి వారందరికీ కూడా హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఎందుకోసమంటే మఖ, పుబ్బ, ఉత్తర, హస్త అంటే మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు చంద్ర మహాదశనో లేదా రాహు మహాదశనో ఉంటుంది. సో ఎవరైతే గనక సింహరాశిలో జన్మించి వృద్ధాప్యంలో ఉండి రాహు మహాదశ గనక మీకు నడుస్తుంది అనుకోండి, మీ జాతకంలో మోస్ట్లీ వృద్ధాప్యంలోనే రాహు మహాదశ వస్తుంది. ఆ రాహుదశ వస్తున్నటువంటి వారికి మాత్రం విపరీతమైనటువంటి సమస్యాకాలం ఇది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది అవుతాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. సో కాబట్టి మీరు ఒక పుస్తకం ఉంటుంది, ఇకిగాయ్ అని ఒకటి ఉంటుంది, ఇకిగాయ్ లైఫ్ స్టైల్ అని ఒకటి ఉంటుంది. దీన్ని మీరు నోట్ చేసుకోండి. సో ఆ లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడండి, ఇకిగాయ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే ప్రకృతి ఆశ్రమంలో వెళ్ళి జాయిన్ అవ్వండి, ప్రశాంతంగా జీవితం గడపండి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎవ్వరికి అస్సలు బాగా లేదు అని అంటే అది నేను సింహరాశినే చెప్తాను. ఎందుకోసమంటే మీకు అక్షయ తృతీయ తర్వాత ఇక మీకు దశమ స్థానం లోపలి గురువు వస్తాడు. గురువు ఎప్పుడైతే దశమ స్థానం లోపలికి వస్తాడో ఖర్చులు బాగా పెట్టిస్తాడు. తర్వాత సప్తమ శని భార్యాభర్తల మధ్యన వియోగం క్రియేట్ చేస్తాడు, గొడవలు పెట్టిస్తాడు. ఖర్చులు గొడవలు, ఖర్చులు గొడవలు, గొడవల మూలకంగా ఖర్చులు, పదవిని కోల్పోవడము, ఉద్యోగంలో అవమానాలు ఎక్కువగా ఎదురవ్వడము, ఇలాంటివన్నీ కూడా సింహరాశికి జరుగుతాయి. అక్షయ తృతీయ వరకు మీది సూపర్ టైం, అదృష్టం ఉంది. అక్షయ తృతీయ దాటిన తర్వాత కామైపోవాలి. ఇంకా ఒక 1 మంత్ 2 మంత్స్ ఏం చేయండి అంటే తీర్థయాత్రలు చేయండి, ఎటైనా మంచిగా టూర్ వేయండి. ఈ ఏదైతే సమ్మర్ టైంలో చక్కగా టూర్ వేయండి. ఏవైతే కాశీ క్షేత్రము, మధుర, బృందావనం అలాంటి అన్నీ తిరిగేసిరండి. సో ఈ విధంగా సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ వరకు బాగుంది, తర్వాత బాగలేదు, సంవత్సరం అంతా గడ్డు కాలం ఉంది. సో ఫినాన్షియల్ ప్లాన్స్ ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి. సింహరాశి వారు ఈ సంవత్సరము తప్పకుండా మీరు చేయవలసిన యాగం ఏంటంటే, మీకు శ్రీ మహాలక్ష్మి యాగం ఎప్పుడు చేయించుకోవాలి తెలుసా? మీరు ఎప్పుడో అక్కడి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అక్షయ తృతీయకు కూడా అవసరం లేదు. ఇమ్మీడియట్లీ ఈ మంత్ లోపలనే చేయించుకోవాల్సిందే. ఎందుకోసమంటే ఈ మే వరకు మాత్రమే రాజయోగం ఉంది కాబట్టి ఒకవేళ మహాలక్ష్మి యాగం మీరు చేయించుకోలేదంటే ఇంకా కష్టమే. కాబట్టి లక్ష్మీ, గణపతి, కుబేర సంపుటితమైనటువంటి యాగం ఒకటి ఉంటుంది, అది మహాలక్ష్మి యాగం. ఆ యాగం సింహరాశి వారికి నేను ఎప్పుడూ అడ్వైజ్ చేస్తాను, ఆ యాగం చేసుకోండి, బాగుంటుంది.